కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వచనాన్ని. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలిపెదను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు. ఈ రాత్రి మీరు మాకు అనుగ్రహించిన ఈ లేఖనాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ చదవబడిన లేఖన భాగం నీ బిడ్డలకు వివరించే జ్ఞానం నాకు లేదు. నీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి వాటిని మా హృదయాలలో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృపను మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో నా గద్దింపు విని తిరుగుడి అంటే దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. దేవుడు మానవునితో ఎలాగున గద్దిస్తాడు? ప్రతి వ్యక్తికి మనస్సు అనేది ఒకటి ఉంది కదా. మారు మనస్సు పొందండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దాని గురించి గత 10 రోజుల క్రితం మారు మనస్సు విషయంగా ప్రసంగం చేశాను. మానవుడు ఎంత కఠిన హృదయుడు అయినప్పటికీ ఒక తప్పు చేస్తూ ఉన్నాడు అని అంటే పరిశుద్ధాత్ముడు అతన్ని గద్దిస్తుంటాడు. ఇది తప్పు, ఇది చేయకూడదు అని అతనికి తెలుసు. ఆలోచన శక్తి ప్రభు ప్రతి వ్యక్తికి ఇస్తాడు. ఇది మనకి తప్పు అని తెలిసినా చేస్తూ ఉంటారు. దేవుని వాక్యం అంటుంది, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును, నా ఉపదేశమును మీకు తెలియజేస్తాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయం దేవుడు ప్రతి విషయాన్ని నీకు తెలియజేస్తూ అది తప్పైతే ప్రతి విషయాన్ని గద్దిస్తూ ఉంటాడు. దాన్ని గమనించుకోవటం నీ బాధ్యత. అది ఎప్పుడైతే ఆత్మ నీకు అనుగ్రహించబడద్దో, దేవుని గద్దింపు నీకు తెలియబడద్ది, నీకు లోబడిపోతావు, దేవుని ఎదుట పశ్చాత్తాపడతావు. దేవుని వాక్యం అంటా ఉందిగా, లోపల ప్రేమించుట కంటే బహిరంగంగా గద్దించుట మేలని సామెతల గ్రంథము 27వ అధ్యాయము 5వ వచనంలో దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. లోపల ప్రేమించటం కంటే బహిరంగంగా గద్దించటం మేలు. అబ్బాయి, అది తప్పు, నువ్వు అలాగ చేయటానికి వీల్లేదు అని బహిరంగంగా గద్దించటం మేలు. లోపల నువ్వు ఎంత ప్రేమించినా దానికంటే గద్దించటం మేలని దేవుని వాక్యం అంటా ఉంది. చూడండి, చాలా విషయాలలో పిల్లల్ని గద్దించేటప్పుడు మనం బాధపడుతుంటాం. ఆడేమనుకుంటాడు, ఆడు ఊరికినే ఏదన్నా అంటే ఆడు ఇది అయిపోతాడు, అది అయిపోతాడు అని అనుకుంటాడు. ముందు వాక్య విషయాలలో వారికి నువ్వు కానీ చెప్పి గద్దించకపోతే వారు ఏమవుతారో తెలుస్తుంది. నువ్వు గద్దించకపోతే నీ బిడ్డలు ఏమవుతారో తెలుస్తుంది. నీవు గద్దించకపోతే నీ కుటుంబ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుస్తుంది. దేవుని గద్దింపుకు లోబడితే ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి వ్యక్తి ఎంత కఠిన హృదయుడైనా దేవుని గద్దింపు నాకు లోబడితే, వాడు పశ్చాత్తాపుడైతే, దేవుని ఆత్మచేత గద్దించబడిన వాడై లొంగిపోతే రక్షించబడతాడు. లెక్క చేయకుండా ఉండేవాడు ఏమవుతాడో తెలుసండి. 1 సామెతలో 25వ వచనం, నేను చెప్పిన బోధ ఏమీ మీరు త్రోసివేసిరి, నేను గద్దింపగా లోబడకపోతిరి. ఆయన గద్దింపును త్రోసివేసేవాడు, ఆయన గద్దింపునకు లోననవాడు ఏమవుతాడు అని దేవుని వాక్యం అంటా ఉంటుందంటే 1వ అధ్యాయం 30వ వచనంలో, నా ఆలోచన విని నల్లకపోయిన వారు, నా గద్దింపు వారికి ఇష్టం లేకపోయెను,
అబ్బాయి నేను చెప్పేది వాళ్ళు వినట్లేదు, వాళ్ళకేమి ఏమి లేదంట, త్రోసివేస్తూ ఉన్నారు, లోబడకుండా ఉన్నారు, విననొల్లకపోతున్నారు, ఇష్టం లేకుండా పోతున్నారు. వారు ఏమైపోతారని దేవుని వాక్యం అంటూ ఉందంటే చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 17వ వచనాన్ని చూసినట్లయితే అక్కడ ఒక చక్కని మాట ఉంది. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నాడు, లోబడిన వాడు ఏమవుతున్నాడట, త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నాడు. ఈ రాత్రి గుర్తుపెట్టుకోండి, నువ్వు గద్దించకపోతే, నీ బిడ్డని నువ్వు గద్దించకపోతే, నువ్వు కట్టుకునే కుటుంబ యజమానుని నువ్వు గద్దించకపోతే ఏమవుతాడట, త్రోవ తప్పి తిరుగుతాడు. ఏమవుద్దులే, ఏమవుద్ది, ఏం అవలేదు అని అనుకుంటుంటా. త్రోవ తప్పి తిరుగుతాడంట. లోపల నువ్వెంత ప్రేమించినా బహిరంగంగా గద్దించటం మేలని దేవుని వాక్యం అంటా ఉంది. నువ్వెంత ప్రేమించినా లోపల ప్రేమించేది కాదు, ఆ ప్రేమను బహిరంగంగా గద్దింపు. దానికి గద్దిస్తే అది అతనికి మేలు కలుగుతుందని దేవుడు ఏమనుకుంటాడో అనుకుంటానికి వీల్లేదు. ఈ రాత్రి దేవుని వాక్యము నీతో నాతో మాట్లాడుతూ ఉంది. దేవుని చేత మనం గద్దించబడి మనం కూడా వారిని గద్దిస్తే వారు దేవునికి లోబడతారు. దేవుని ఆత్మ చేత లోబడిన వారే ఆత్మ నడిపింపు చేత వారు నడిపింపబడతారు. ఈ రాత్రి దేవుని వాక్యం అంటా ఉంది, వారికి ఇష్టం లేకపోయినా, వినలేకపోయినా, గద్దింపునకు తోసివేసినా, లోబడకపోయినా నీవు లోపల ప్రేమించటం కంటే బహిరంగంగా గద్దించటం మేలని, లేకపోతే వాడు త్రోవ తప్పుతారని. తర్వాత అంటుంది చూడండి వాక్యము 10వ సామెతల గ్రంథం 17వ వచనం, 12వ అధ్యాయము 1వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం. గద్దింపు అసహించుకున్నవాడు ఏమవుతాడట? పశువుకి తెలివితేటలున్నాయా? పశువుకి మనసుందా? పశువుకి వాయు వరసలు ఉన్నాయా? పశువుకి ఏమన్నా తెలుసా? పశుప్రాయులు, పశువు ఏ రీతిగా ఉంటుందో వాడు కూడా ఆ రీతిగానే ఉంటాడు. గద్దింపునకు లోపడ్డా దేవుని చేత దీవించబడతాడు, లేకపోతే త్రోవ తప్పుతాడు, పశుప్రాయుడైపోతాడు. ఖచ్చితంగా ఏమనుకున్నా అనుకోకపోయినా బహిరంగంగా గద్దించమని దేవుని వాక్యం అంటా ఉంది. ఈ రాత్రి ఒకవేళ గద్దించాలని ప్రభు ఆత్మచేత నువ్వు ప్రేరేపించబడితే, అది నీ కుమారుడైనా, నీ భర్త అయినా, ఇంకెవరైనా బహిరంగంగా ప్రేమించటం, మన లోపల ప్రేమించటం కంటే బహిరంగంగా గద్దించటం మేలని దేవుని వాక్యం అంటుంది. లేకపోతే వారు త్రోవ తప్పుతారు, వారు పశుప్రాయులు అయిపోతారు. చూడండి 119వ కీర్తన 21వ వచనాన్ని చూడండి. 119వ కీర్తన 21వ వచనం. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు ఏమైపోతారట? శాపగ్రస్తులు అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, అది నీ కుటుంబంలో ఎవరైనా కావచ్చు, నువ్వు అతిగా ప్రేమించేవారు ఎవరైనా కావచ్చు. బహిరంగంగా గద్దించు, లేకపోతే శాపగ్రస్తులు అవుతారు, పశుప్రాయులు అవుతారు, త్రోవ తప్పి తిరుగుతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, దావీదు తప్పు చేశాడు, దేవుడు దైవజనుని పంపించి గద్దించాడు. ఆయన అన్నాడు, అయ్యా నీ ఎదుట నేను పాపం చేశాను, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుంటానన్నాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి అలాగ నువ్వు లోబడగలిగితే, దేవుని గద్దింపునకు నువ్వు లోబడితే, దైవజనుడు నిన్ను గద్దిస్తూ ఉంటే, ఆయన ఎప్పుడు ఇదేనండి, ఆయన ఎప్పుడు ఇలాగ అంటుంటాడండి, ఎప్పుడు మా మీదే పడి ఏడుస్తాడండి, మా గురించే చెప్తాడండి, మా గురించే అనుకుంటున్నావేమో. దేవుని వాక్యము మాట్లాడుతూ ఉంది. ఇక్కడ నిలబడిన వాడు తన సొంత మాటలు మాట్లాడడం, దేవుని వాక్యము దేవుని ఆత్మచేత నడిపిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఆ గద్దింపునకు లోబడితే నీకు మేలు. కనుక ఈ రాత్రి దేవుని గద్దింపునకు లోబడకుండా తిరిగేవాడు త్రోవ తప్పుతున్నాడు, పశుప్రాయుడవుతున్నాడు, శాపగ్రస్తుడవుతున్నాడు. అయితే దేవుని
వాక్యానికి లోబడి గద్దింపునకు లోబడిన వాడికి దొరికే ఆశీర్వాదాలు 7 ఉన్నాయి. వాటిని గురించి మనం తెలుసుకున్నాం. మొట్టమొదటిగా సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనాన్ని చూసుకుందాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనం. తండ్రి తనకిష్టుడైన కుమారుని ఏం చేస్తాడట అంటే, నీ కుమారుణ్ణి నువ్వు గద్దించట్లేదంటే నీ కుమారుని మీద ప్రేమ లేనట్టే. గుర్తుపెట్టుకోండి, నువ్వు అతిగా ప్రేమించే నీ కుమారుని నువ్వు గద్దిస్తేనే అతని మీద నీకు ప్రేమ ఉన్నట్టు. దేవుని వాక్యం అంటూ ఉంది కదా, తండ్రి తనకిష్టమైన కుమారుని ఏం చేస్తాడట, గద్దిస్తాడు. అరే అది తప్పు నాన్న, అలాగ నువ్వు చేయకూడదురా, అలాగ చేయకూడదు. దేవుని శాపానికి లోనవుతాం, దేవుని ఉగ్రతకు మనం లోనవుతాం, దేవుని మార్గం నుంచి తప్పిపోతాం. అలాగ చేయకూడదు నాన్న అని అతను గద్దించాలా. గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దిస్తాడు. గద్దిస్తున్నాడా నిన్ను? ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒక తప్పు నువ్వు చేసావు, ఒక మాట నువ్వు అనకూడని మాట, లేకపోతే ఇతరుల మీద ద్వేషమో, ఇతరులను ప్రేమించలేని తనమో, వెంటనే దేవుడు నిన్ను గద్దించినప్పుడు లోబడిపోవాలి కదా. లోబడిపోవాలా వద్దా? వెంటనే లోబడిపోవాలి. అది దేవుని ఆత్మచేత నువ్వు గద్దించబడుతున్నట్లు లెక్క. దేవుడు ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో వారిని గద్దిస్తాడని దేవుని వాక్యం. ఎన్నిసార్లు నిన్ను గద్దించాడు? నువ్వు ప్రార్థనలో మోకరించి ప్రార్థించేటప్పుడు, ప్రభువా నేనే తప్పిదం చేశాను, నన్ను గద్దించు నాయన, ఏ తప్పిదం చేశానో తెలియజేసి నాకు నన్ను గద్దించు. వెంటనే దేవుని సన్నిధిలో నువ్వు పశ్చాత్తాపమై ప్రార్థించినప్పుడు దేవుని గద్దింపునకు నువ్వు లోబడితే దీనికి దొరికే ఆశీర్వాదాలు ఏంటి చూడండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి. సామెతలు 13:18. గద్దింపును లక్ష్య పెట్టేవాడు ఏమవుతాడట? గద్దింపునకు లోబడేవాడు, లక్ష్య పెట్టేవాడు, వినేవాడు ఏమవుతాడట? నీ కుమారుడు, నీ భర్త, నీ కుటుంబస్తులో ఘనత నొందాలి అని అంటే దేవుని గద్దింపునకు లోబడాలి. గుర్తుపెట్టుకోండి, నీ బిడ్డలు ఘనత నొందాలంటే నువ్వు గద్దించాలి. ఇది తప్పునైనా అలాగ మనం చేయకూడదు, ఇదిగో అట్లా అలాగే మనం వెళ్ళకూడదు, ఆ మార్గంలో నన్ను నడవకూడదు, ఇలాగ నన్ను ఉండకూడదు అని నీ బిడ్డలను గద్దించు. వాడు ఘనత నొందుతాడు. వాడు ఏమనుకుంటాడు? ప్రతిసారి నన్నే అంటున్నావు, ప్రతిసారి ఆమె ఏం చేసినా ఒప్పుకుంటాను, కొడుకు ఏం చేసినా ఒప్పుకుంటాను, నేనైనా దొరికేది నీకు ఒకలా అనుకుంటున్నాడేమో. కానీ ఆడు ఘనత నొందాలి అని అంటే వాడిని గద్దించమని దేవుని వాక్యం అంటూ ఉంది. 15:32 సామెతల గ్రంథం 15:32. ఏమవుతాడట? ఘనత నొందుతాడు, వివేకి అవుతాడట. నీ బిడ్డ ఘనత నొందాలి, వివేకాన్ని సంపాదించుకోవాలి అని అంటే నువ్వేం చేయాలి? ఆడికి ఆస్తులు ఇవ్వాలా, కోట్లు సంపాదించి ఇవ్వాలా, మంచి బిల్డింగులు కట్టివ్వాలా, మంచి ఏర్పాట్లు చేయాలా? కాదు. గద్దింపు వినేవాడు ఏమవుతాడట? వివేకి. ఆయన వాక్యం ఇలా అంటుందిరా, జాగ్రత్తగా ఉండరా, నువ్వు ఘనత నొందాలరా, నీ వివేకం కావాలంటే గద్దించమని వాక్యం అంటుందిరా, ఇలాగ నువ్వు వెళ్ళకూడదు నాయనా అని నువ్వు నేర్పాలి. తల్లి బోధించాలి, తండ్రి ఉపదేశించాలి. ఇలాగున్న బిడ్డలకి తల్లిదండ్రులు చెప్పి బోధిస్తే తన ప్రేమించే కుమారుణ్ణి తండ్రి ఎలాగ చేస్తాడో యెహోవా తను ప్రేమించే వాళ్ళని గద్దిస్తాడని దేవుని వాక్యం అంటుంది. నీవు నీ బిడ్డలని నువ్వు అతిగా ప్రేమించే వారిని గద్దించకపోతే వారు నరకానికి వెళ్ళి అవకాశం ఉంది, త్రోవ తప్పే అవకాశం ఉంది. చూడండి తర్వాత ఏమంటున్నాడు? 15:5. గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడట. ఎంతమంది బిడ్డలు నువ్వు గద్దించగానే నీకు లోబడుతున్నాడో గుర్తుపెట్టుకో. వాడు బుద్ధిమంతుడని ఎలా తెలుస్తుంది? మా వాడు చాలా మంచోడండి, మా వాడు చాలా మంచోడండి, చాలా బుద్ధిమంతుడని. ఆ బుద్ధిమంతుడు నీ దగ్గర కాదు, దేవుని యొద్ద బుద్ధిమంతుడై ఉండాలి. దేవుని గద్దింపునకు లోబడేవాడు బుద్ధిమంతుడని దేవుని వాక్యం అంటా ఉంది. గద్దింపునకు లోబడేవాడు ఏమవుతాడట? బుద్ధిమంతుడు అవుతాడు, వివేకుడు అవుతాడు, ఘనత నొందుతాడు.
ఆ రీతిగా నువ్వు నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని గద్దింపునకు లోబడుచుకొని ఘనత నొంది వివేకము కలిగి బుద్ధిమంతులై ఉన్నట్లయితే దేవుని దీవెనలు మనం పొందుకుంటాం. 5వదిగా చూడండి, సామెతలు 29:15, 29వ అధ్యాయము 15వ వచనం. బెత్తము గద్దింపును ఏం చేస్తాయంట? వాడికి జ్ఞానం ఎక్కడి నుంచి దొరుకుద్ది? కొట్టాలి. కొట్టమని దేవుని వాక్యం అంటుంది. కొట్టకపోతే మాట విన్నాడు. దేవుని లోకనానుడు ఉంది కదా, మొక్క వంగనేది మానై వంగుద్దా అని అంటారు. పెద్ద అయిన తర్వాత మొక్క దాన్ని వంచగలమా? లేదు. బాల్య దశ నుంచి దేవుని శిక్షలో వారిని పెంచమని దేవుని వాక్యం అంటూ ఉంది. బెత్తము గద్దింపును జ్ఞానము కావాలా, బుద్ధిమంతుడిగా ఉండాలా, వివేకం ఉండాలా, ఘనతను ఉండాలా. గద్దింపునకు లోబడి బిడ్డలుగా నీ బిడ్డల్ని, నీ కుటుంబాన్ని నువ్వు తయారు చేసుకోగలిగితే ఎంత ఆశీర్వాదకరమైన కుటుంబంగా ఉంటుందో తెలుసా అండి? విననొల్లని వాడిపోగా ఉండుంటే కుటుంబంలో ఎంత అనాలోచ్యమైన పరిస్థితులు ఏర్పడతాయి. ఎన్ని కోట్లున్నా కుటుంబంలో నెమ్మది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు. దేవుని వాక్యం అంటా ఉంది కదా 128వ కీర్తనలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచి వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవిస్తావు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. హల్లెలూయా. ఆ మొక్కలలాగా నీ భోజనపు బల్ల చుట్టూ వాళ్ళు ఉండాలి అని అంటే నీవు గద్దింపునకు చూడండి. ఆ వాక్యంలో ఉన్న ఆ సత్యం అసలు అది తలుసుకుంటే చాలా ఆనందకరంగా ఉంటుంది. నువ్వు కోట్లు సంపాదించుకున్నా రాని ఆనందం భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వల్ల, నీ భార్య ద్రాక్షావల్లి వల్ల ఉంటుందంటే కుటుంబం అంతా ఎక్కడున్నారు? ఒక చోట ఉన్నారు. హల్లెలూయా. అందుకని నేను నా కుటుంబము నీ సన్నిధిలో ఉండేటట్టు దాన్ని ఆశీర్వదించు అయ్యా. నాకు నా కుటుంబానికి తరతరాల ఆస్తి ఇమ్మని అడగలేదు ఆయన, ఒకటే అడిగాడు, నేను నా కుటుంబము నీ సన్నిధిలో ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది విశ్వాసులు ఆ రీతిగా ప్రార్థిస్తున్నారు? ఎంతమంది విశ్వాసులు ఆ రీతిగా గద్దింపునకు లోబరిచి వారిని, అవసరమైతే కుటుంబ యజమానుడైనప్పటికీ ఇది తప్పు, గద్దింపునకు కానీ నువ్వు లోబడకపోతే పశుప్రాయుడైపోతావు. ఆయన నీకు ఇష్టం లేకుండా నేను తిరుగుతావు, ఆయనకు లోబడకుండా ఉంటావు, అలాగనే త్రోవ తప్పి తిరుగుతావు, శాపగ్రస్తుడు అవుతాయా. దేవుని వాక్యం అంటా ఉందయ్యా, దేవునికి గద్దింపునకు లోబడి బాబు, లోబడి జీవిస్తే మనకు ఆశీర్వాదాలు, ఘనతలు వస్తాయి. అలాగనే వివేకం ఉంటుంది, బుద్ధిమంతులుగా ఉంటావు, జ్ఞానాన్ని దేవుడిని కలుగు చేస్తాడు. చివరిగా చూడండి, 6వదిగా 141వ కీర్తన 5వ వచనం. 141:5, 141:5. నీతిమంతులు నన్ను కొట్టుకొనుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట. ఎక్కడికి వెళ్ళాలి తైలాభిషేకానికి? ఏమండి ఇటు చూడండి, ఏ ఊర్లో ఉంది తైలాభిషేకం? ఎక్కడుంది తైలాభిషేకం? నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము. ఒక నీతిమంతుడు, ఒక దైవజనుడు నిన్ను గద్దిస్తూ ఉన్నప్పుడు అదే తైలాభిషేకం. గద్దించుట నాకేమవుతుందట? ఏమవుతుంది? ఉపకారం కాదు, నీతిమంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం. ఎక్కడ దొరుకుతుంది తైలాభిషేకం? దైవజనుడు వాక్యం చెబుతూ నిన్ను గద్దిస్తూ ఉంటే దానికి నువ్వు లోబడితే అదే అభిషేకం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడికో నువ్వు వెళ్ళి పరిగెట్టుకెళ్ళాల్సిన పని లేదు. దేవుని ఆత్మచేత దైవజనుడు వాక్యం బోధిస్తూ గద్దిస్తూ ఉంటే దానికి నువ్వు లోబడినట్లయితే దేవుని తైలాభిషేకం నీ మీదకి వచ్చేస్తుంది. తర్వాత అంటున్నాడు చూడండి, నేను అట్టి అభిషేకమును, తర్వాత చదవండి, అట్టి అభిషేకమును ఏం చేయకుండా ఉంటాను? తోసివేయకు. దైవజనుడు ఆత్మ ప్రేరేపణ కలిగి వాక్యం చెబుతూ నిన్ను గద్దిస్తూ ఉంటాడు, దాన్ని తోసివేసావంటే
ఆ తైలాభిషేకం నీ మీదకి రాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యముకు జాగ్రత్తగా ఆలోచన చేస్తే అన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకే ఇచ్చాడు. వాటిని మనం పొందుకునే మార్గాన్ని కనుగొని వాటి అనుసరించి నడిస్తే దేవుని వాక్యం మనకు ఆశీర్వాదం. అదే మనకి తైలాభిషేకం. తర్వాత చివరిగా చూడండి, సామెతల గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనం. శిక్షార్థమైన గద్దింపు జీవ మార్గములు. చూడండి, ఒకవేళ దేవుడు నిన్ను శిక్షించేటట్టు గద్దిస్తే అదే నీకు జీవ మార్గం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, గద్దింపునకు నువ్వు లోబడితే నిన్ను ప్రేమించే తండ్రి నిన్ను గద్దిస్తున్నాడని గుర్తుపెట్టుకో. రెండవది, అది నీకు ఘనత తెస్తుందని గుర్తుపెట్టుకో. మూడవది, వివేకాన్ని ఇస్తుందని గుర్తుపెట్టుకో. నాలుగవది, బుద్ధిమంతులుగా ఉంటావని జ్ఞాపకం చేసుకో. ఐదవది, జ్ఞానము కలుగు చేస్తుందని జ్ఞాపకం చేసుకో. ఆరవది, తైలాభిషేకంగా జ్ఞాపకం చేసుకో. ఏడవది, అది జీవ మార్గం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అట్టి గద్దింపునకు లోబడి ప్రభు ఇచ్చే దీవెనలు మనం పొందుకొని మనము మన కుటుంబాలు దీవించబడదుముగాక. అందరూ తల్ల వంచండి.